నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహిత ముందుగా హెడ్లైన్స్ విద్యార్థులను తీర్చిదిద్దే అవకాశం టీచర్లకు దక్కడం గొప్ప విషయం 10th ఉత్తమ విద్యార్థులు ఉపాధ్యాయులను సత్కరించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అనకాపల్లి బొజ్జన్నకొండకు త్వరలోనే అంతర్జాతీయ ఖ్యాతి అభివృద్ధిలో భాగంగా మాట్లాడిన వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి యువత దేశాన్ని కుదిపేస్తున్న చంద్రబాబు నాయుడు కేసు నిరసన దీక్షకు సంఘీభావం తెలిపిన మాజీ మంత్రి మండవల్లి కృష్ణ డీజిల్ గోరలేదు ప్లాస్టిక్ డబ్బులు మోతలేదు చోడలో సంప్రదాయబద్ధంగా గణేష్ నిమజ్జనంకు శోభయాత్ర ఇక డీటెయిల్స్ లోకి చూస్తే బాగలింగంపల్లిలో సుందరయ్య కళానిలయంలో 10వ తరగతి ఉత్తమ విద్యార్థులు ఉపాధ్యాయులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శాలువాలతో సత్కరించి మెమోంటోలను అందజేశారు. ప్రగతి పాఠశాల చైర్మన్ మధుసూదన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని ఉపాధ్యాయ పోస్టులకు భర్తీ చేయాలని, ప్రైవేటు పాఠశాలల సమస్యలపై ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీ వేయాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 9 ఏళ్లుగా ఒక్క ఉపాధ్యాయ పోస్టులు కూడా భర్తీ చేయలేదని ఆయన ఎద్దేవా చేశారు. ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనదని, విద్యార్థులను భావి భారత నిర్మాతలుగా తీర్చిదిద్దే అవకాశం రావడం ఉపాధ్యాయులకే దక్కడం గొప్ప విషయమని మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. విద్యా సంస్థలతో పాటు అనేకమైనటువంటి ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా పేద విద్యార్థులకు, మధ్యతరగతి కుటుంబాలకు అనేక రకాల సేవలు చేస్తూ ఉన్నారు. చాలామంది ఒకరు విద్యా సేవ చేయాలని కొంతమంది, లేక ఉపాధి అవకాశాలు దొరకక విద్యా సంస్థని పెట్టి తనతో పాటు మరికొంతమంది నిరుద్యోగ యువతకు ఉపాధ్యాయులుగా ప్రైవేట్ విద్యా సంస్థలు అవకాశాలు ఇచ్చి ఈరోజు విద్యారంగంలో ఇతోధికమైనటువంటి సేవ చేస్తూ ఉన్నారు. ఎవరు ఏమైనా అనుకున్నా అనుకోకపోయినా ప్రైవేట్ విద్యా సంస్థల భాగస్వామ్యం మరి ఈరోజు విద్యారంగంలో ఎట్టి పరిస్థితుల్లో తొలగించడానికి వీలైనటువంటి పరిస్థితుల్లో ఉన్నది. వాళ్ళు అందిస్తున్నటువంటి సేవలు చాలా పెద్ద ఎత్తున మరి ఈరోజు పేద మధ్యతరగతి కుటుంబాలకు కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మనము కార్పొరేట్ విద్యా సంస్థలను పక్కన పెట్టినట్లయితే బడ్జెట్ స్కూల్సు, ప్రైవేట్ స్కూల్సు చాలా కీలక పాత్ర పోషిస్తున్నాయి అనేటువంటి విషయాన్ని మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, ప్రైవేటు విద్యా సంస్థలకు సంబంధించినటువంటి అనేక రకాల సమస్యలు వాళ్ళు ఎదుర్కొంటున్నారు. ఆ సమస్యల పరిష్కారం కోసము ఒక హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేసి ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలతో మాట్లాడి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసము రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళను కూడా విశ్వాసంలోకి తీసుకోవాలి. వాళ్ళను కూడా ప్రభుత్వ విద్యా సంస్థలతో పాటు బడ్జెట్ స్కూళ్ళు, తక్కువ ఫీజుతో విద్యాబోధన చేస్తున్నటువంటి స్కూళ్ళ సమస్యలు కూడా పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 25,000 టీచర్ పోస్టులు ఉన్నాయో వెంటనే భర్తీ చేయడం కోసం చర్యలు తీసుకోవాలి. మరి గత 9.5 సంవత్సరాలుగా ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయకుండా ఈరోజు మరి ప్రభుత్వ విద్యా సంస్థలు, ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యంగా అయ్యే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. అనకాపల్లి సమీపంలో ఉన్న బొజ్జన్నకొండకు త్వరలోనే అంతర్జాతీయ ఖ్యాతి లభించనుందని వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. అనకాపల్లి ఎంపీ బీసెటి సత్యవతి తీసుకొచ్చిన సుమారు 7.30 కోట్ల రూపాయల కేంద్ర నిధులతో బొజ్జన్నకొండ అభివృద్ధిలో భాగంగా ఆ ప్రదేశంలో ధ్యాన మందిరానికి పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎంపీ బీసెటి సత్యవతితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సుబ్బారెడ్డి మాట్లాడుతూ బొజ్జన్నకొండకు అభివృద్ధికి శ్రీకారం చుట్టడం అనకాపల్లి చరిత్రలో
శుభదినమని అన్నారు. జిల్లాల విభజన నేపథ్యంలో అనకాపల్లిని జిల్లాగా చేసి దీని అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. ముందుకుంటే ఫోటో రాదు కదా, వెనక్కి పెట్టు. జిల్లా బొజ్జనకొండ, అనకాపల్లి పట్టణానికి పక్కనే ఉన్న బొజ్జనకొండ బుద్ధిస్ట్ మాన్యుమెంట్ ప్లేస్ అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో, మరీ ముఖ్యంగా పార్లమెంట్ సభ్యులు మా మంత్రివర్యులు అమర్నాథ్ గారు, పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సత్యవతి గారు ప్రత్యేక కృషి వల్ల ఈ బొజ్జనకొండ బుద్ధిస్ట్ మాన్యుమెంట్ డెవలప్మెంట్కి సుమారుగా 7,36,00,000 రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకి ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది ఫౌండేషన్ స్టోన్ వేయడం ద్వారా. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాలు, మరీ ముఖ్యంగా పర్యాటక టూరిజం. మరి ఈరోజు అనకాపల్లి జిల్లాకే ఒక మకుటాయమాయమైన బొజ్జనకొండ ప్రాంతంలో మనందరూ ఉన్నాము. అనేక రోజుల నుంచి ప్రాంతం కోసం మనం మాట్లాడుతూ ఉన్నాము. పార్లమెంట్లో కూడా బుద్ధం శరణం గచ్చామి అని నేను తొలి రోజుల్లోనే ఈ ప్రాంతం కోసం ప్రతిపాదించడం మీ అందరికీ తెలుసు. మరి గత ప్రభుత్వాలు కొంత ప్రయత్నం చేసినప్పటికీ మరి అనుమతులు లేని ప్రదేశాన్ని వాళ్ళు కట్టడాలకి చూపించడం వల్ల ఈ ప్రాజెక్ట్ అయితే క్యాన్సిల్ అవడం జరిగింది అప్పుడు. సో మళ్లీ కూడా మనం గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్లి, మరి ముఖ్యంగా కనుమ రోజు ఇక్కడ చాలా విశిష్టమైన తీర్థం జరుగుతూ ఉంది. లక్షలాది మంది ప్రజలు వస్తారు, విద్యార్థులు వస్తారు, బౌద్ధ భిక్షువులు వస్తారు, విదేశాల నుంచి కూడా మరి బౌద్ధ ధమ్మాస్ వచ్చి ఇక్కడ ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఇటువంటి విశిష్టమైన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని శాఖల్ని సమన్వయం చేసుకుని స్థలం ఎక్కడైతే ఉందో దాన్ని పరిశీలించి దాన్ని టూరిజం శాఖకి దాన్ని బదలాయించడం జరిగింది. అప్పుడు మళ్లీ కూడా మనం పర్మిషన్ కోసం అప్లై చేసి ఈ రోజు 7,30,00,000 రూపాయల కేంద్ర నిధుల్ని మనం స్వదేశ్ దర్శన్ స్కీమ్ అన్న పథకం కింద మరి మనం శాంక్షన్ చేయించుకోవడం, ఫండ్స్ రిలీజ్ అయ్యి టెండర్ కూడా పూర్తయి ఈ రోజు భూమి పూజ కార్యక్రమం చేసుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. మరి ఈ కార్యక్రమాన్ని మరి ముఖ్య అతిథులుగా మరి మనం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై పెట్టిన అక్రమ కేసు యువత దేశాన్ని కుదిపేస్తోందని మాజీ మంత్రి మండవకి వెంకటేశ్వరరావు అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ బోధన్లో ఆయన అభిమానులు చేపట్టిన నిరసన దీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు పెట్టిన కేసు దేశాన్ని కుదిపేస్తోందని, అసలు ఆధారం లేని కేసులు పెట్టి ఒక ఖైదీ మంచి వ్యక్తిపై పగ సాధిస్తున్నాడని మండిపడ్డారు. జగన్ కి ఖైదీ నెంబర్ ఉంది కాబట్టి ప్రతిపక్ష నాయకుడికి సైతం ఖైదీ నెంబర్ ఉండాలన్న ఉద్దేశంతోనే అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. లక్షల కోట్లు దోచుకొని దాచుకున్న వారు దొరల బయట తిరుగుతున్నారని, 14 ఏళ్ల నీతివంతమైన పాలన అందించిన చంద్రబాబుని జైల్లో వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చంద్రబాబు వైపు ఉందని, ఆయన మచ్చలేని మనిషిగా బయటకు వస్తారని మండవ ఆశాభావం వ్యక్తం చేశారు. చెప్తారు. స్లోగన్స్ ఇవ్వండి. చంద్రబాబు నాయుడు వెంటనే, చంద్రబాబు నాయుడు వెంటనే, బేషరతుగా విడుదల చేయాలి. చంద్రబాబు నాయుడు వెంటనే, చంద్రబాబు నాయుడు వెంటనే. మాజీ ముఖ్యమంత్రి
ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టినటువంటి కేసు ఈ తెలుగు రాష్ట్రాలనే కాకుండా యావత్ దేశాన్ని ఒక కుదుపుతా ఉంది. ఎటువంటి ఆధారాలు లేనటువంటి, ఇంతవరకు కూడా ఇన్ని రోజులైనా స్పష్టంగా అవినీతి ఎక్కడ జరిగింది, చేసింది డబ్బులు ఎక్కడున్నాయి, ఏ ఖాతాలకు వెళ్ళి అనేది ఇంత మట్టుకు కూడా బయట పెట్టలేదు. కోర్టులోనే కాదు, దాన్ని వాదిస్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఏసీబీ కానీ, అలాగే దాన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి అడ్వకేట్ జనరల్గా చెప్తున్నటువంటి సుధాకర్ రెడ్డి గారు కానీ ఇంత మటుకు దాన్ని ప్రూవ్ చేయలేదు, ఎస్టాబ్లిష్ చేయలేదు. దీన్ని చూస్తూ ఉంటే తన మీద వేల కోట్లు, లక్షల కోట్ల రూపాయల కేసులు ఉన్నాయి కాబట్టి, తను కూడా జైలు జీవితాన్ని అనుభవించాడు కాబట్టి, తనకు కూడా జైల్లో ఖైదీ నెంబర్ వచ్చింది కాబట్టి, అటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కేసులున్నాయి, నెంబర్ ఉందని చెప్పుకోవడానికి పనికి రావడం కోసమే ఈ రోజు ఉన్నటువంటి ఈ కేసు అనేది మాట గుర్తు చేస్తాం. ఈ కేసు నిలబడదని, ఇంతవరకు కూడా సాధ్యం కాదని ఆయన చెప్తున్నటువంటి 250, 300 కోట్లు, అందులో 250 కోట్లు రిలీజు, అందులో కొన్ని 100 కోట్లు ఫర్నిచర్ వచ్చినాయని వాళ్ళే చెబుతూ నిర్దిష్టంగా ప్రూవ్ చేయలేనటువంటి కేసు చూస్తూ ఉంటే మరోసారి జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించడం జరిగింది. అలాగే ఇది చూస్తూ ఉంటే దోచుకున్నవాళ్ళు, కోట్లాది రూపాయలు దోచుకున్నటువంటి వాళ్ళు దాచుకొని ప్రజల సొమ్మును ప్రజలకు పంచుతూ దొరలాగా, దేవుళ్లాగా ప్రచారం చేసుకుంటున్నారు. మరో పక్కన ఇన్ని సంవత్సరాలు నిరంతరంగా కాపలా కాస్తూ ప్రజాసేవ చేస్తూ ఒక్క మచ్చ లేకుండా, ఒక్క కార్యక్రమం లేకుండా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని డెవలప్మెంట్ పేరు మీద, అలాగే అవినీతిని ఏ విధంగా అరికట్టాలో అని క్యాబినెట్లతో సహా సబ్ కమిటీలు వేసి కార్యక్రమాలు చేసి వాస్తవాలను తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు వినాయక ప్రతిమను ప్రతిష్ఠించిన నాటి నుండి భక్తులు ఎంత పవిత్రంగా కొలిచారో అంతే పవిత్రంగా ఆ గణనాథుడి వీడుకోలు పలికారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ్ మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రతిష్ఠించిన వినాయకుడి నిమజ్జనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. డీజేల గోరు, ప్లాస్టిక్ డప్పులు మూత లేకుండా విభిన్నంగా భజన, కీర్తనల మధ్య మృదంగం, తాళాల లయబద్ధమైన చప్పుళ్లకు, మరాఠా వేషధారణలో ప్రత్యేక నృత్యాల మధ్య గణపయ్యను సాగబంపారు. స్థానిక అయ్యప్ప స్వామి ఆలయంలో 5 రోజుల పాటు ప్రత్యేక పూజలు అందుకున్న గణపయ్యను నిమజ్జనం కార్యక్రమానికి హిందూ సాంస్కృతిక సాంప్రదాయాల ఉట్టి పడేలా ఊరేగింపుగా తీసుకెళ్లారు. आपल्या परिसरातील हरिभक्त पारायण गुरुवर्य नारायण महाराज
కృష్ణ గోపాల కృష్ణ అడవి టోపిల అడవి ఎత్తి ముండి కాదు ముండి బాగా రాధా కృష్ణ గోపాల కృష్ణ రాధా కృష్ణ గోపాల కృష్ణ రాధా కృష్ణ గోపాల కృష్ణ జై బలో గణేష్ మహారాజ్ की జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై హనుమాన్ జై హనుమాన్ రాధా కృష్ణ గోపాల కృష్ణ రాధా కృష్ణ గోపాల కృష్ణ రాధా కృష్ణ గోపాల కృష్ణ రాధా కృష్ణ రాధా కృష్ణ రాధా కృష్ణ గోపాల కృష్ణ రాధా కృష్ణ బాగా జై గోపాల కృష్ణ భగవాన్ की जय రాధా కృష్ణ राधा कृष्ण गोपाल राधा कृष्ण गोपाल खांबा खांबा धरू नका ఆదిలాబాద్ జిల్లా మావల్ల మండలం తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు నిర్వహించింది. బాధితుల నుంచి 2 లక్షల లంచం తీసుకుంటున్న తహసీల్దార్ ఆరిఫా సుల్తానా, ఆర్ఐ హనుమంతు పట్టుబడ్డారు. అధికారులు సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఆదిలాబాద్ టౌన్ వాస్తవంలో యతీంద్రనాథ్ యాదవ్ ఈయన తన భూమికి సంబంధించిన పాస్బుక్ల్లో ఉన్న తప్పుల్ని సరి చేసుకోవడానికి ఆయన దరఖాస్తు చేసుకున్నారు. అయితే అటు దరఖాస్తు ఆ తప్పులు సరి చేయడానికి మావల తహసీల్దార్ గారు రిపోర్టు పంపాలి. ఆ రిపోర్టు పంపించడానికి సస్రి గారు, ఆరిఫా సుల్తానా గారు, ఆర్ఐ హనుమంతరావు గారు 2 లక్షల రూపాయలు డిమాండ్ చేసి ఆ 2 లక్షల రూపాయలు తీసుకుంటూ ఈరోజు ఏసీబీకి రెడీ హ్యాండ్ దొరికినారు. వాళ్ళని ఆర్ఐ గారు తీసుకున్నారు, ఆర్ఐ గారు తీసుకున్నారు. ఇద్దరు డిమాండ్ చేశారు. దానికి అన్ని ఆధారాలు ఉన్నాయి. నాంపల్లి బజార్ ఘాట్ గవర్నమెంట్ ఏరియా ఆసుపత్రికి ఏబీవీ ఫౌండేషన్ ద్వారా కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి అంబులెన్స్ ను డొనేట్ చేశారు. అనంతరం తానే స్వయంగా అంబులెన్స్ నడిపారు. తిరుపతి నియోజకవర్గంలోని స్పందన ఆర్టీసీలను సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఎస్డీసీలు లీగల్ సెల్ శ్రీనివాసరావు, ఏపీఐఐసి శ్రీనివాసులు, ప్రోటోకాల్ భాస్కర్ నాయుడుతో కలిసి స్పందన గ్రీవెన్స్ ఆర్టీలను స్వీకరించారు. కలెక్టరేట్ ఏఓ జయరాములు జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించారు. స్పందన ఆన్లైన్ నమోదుతో రసీదులు అందించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సిఐడి అధికారులు జగన్మోహన్ రెడ్డికి అమ్ముడు పోయారని, అందుకే చంద్రబాబు నాయుడుని అరెస్టు చేశారని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నేడు మదనపల్లె టీడీపీ కార్యాలయం వద్ద చేపట్టిన రిలే దీక్షలో 10వ రోజుకు చేరుకున్నాయి. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు దొమ్మలపాటి యశస్విరాజ్, దొమ్మలపాటి చాణక్య తేజ్, భవానీ ప్రసాద్, శ్రీనివాసులు, మేఘల రెడ్డి శేఖర్, ప్రభాకర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి కక్షపూరితంగానే చంద్రబాబుని అరెస్టు చేయించారని అన్నారు. అరెస్ట్ చేసి నువ్వు లేనిపోని ఇబ్బందులు తెచ్చుకుంటావు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఈ అన్యాయాన్ని వినాడి ప్రజల యొక్క అభిప్రాయాలను కనుగొని మీరు పరిపాలన చేసుకుంటే బాగుంటుందని మేమంతా అనుకుంటున్నాము. మీరు అక్రమంగా బాబు గారిని అరెస్ట్ చేసి ఆయనకు లేని గౌరవాన్ని పెంచిపెట్టారంతే. ప్రపంచ దేశాల్లో ఆయనకు లేని గౌరవాన్ని ఇప్పుడు మాకు కూడా మేము కూడా అర్థం చేసుకోవాలి. ఇంత అభిమానం బాబు గారి మీద ఉందని మేము కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అర్థమైంది బాబు గారికి ఉన్న గౌరవం ఏమి, ఆయనకున్న విలువేమి అనేది ప్రతి ఒక్కరికి ఇప్పుడు అర్థం. అయినా చంద్రబాబు నాయుడు మొక్కువని ధైర్యంతో ఆయన నిజాయితీపరుడు కాబట్టి ఆత్మవిశ్వాసంతో సిఐడి అధికారులను ప్రశ్నలకు జవాబు టకటక అని చెప్తూ వాళ్ళే తడబడే పరిస్థితి ఈరోజు 2 రోజుల కస్టడీలో మనం చూశాము. అయినా ఒక నిజాయితీ పరునికి ఈ విధమైనటువంటి ఈ చేష్టలన్నీ కూడా ప్రపంచంలోని ప్రజలందరూ కూడా గమనిస్తారు. ఈరోజు 190 దేశాలుంటే 115 దేశాలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా, వివిధ రాష్ట్రాల్లో 29 రాష్ట్రాలుంటే 29 రాష్ట్రాల నుంచి కూడా సంపూర్ణమైనటువంటి మద్దతు ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఉంది. చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు 29 రాష్ట్రాల ప్రజలు ముక్త కంఠంతో ఈరోజు మహిళలైతేనేమి, వృద్ధులైతేనేమి, యువకులైతేనేమి, వ్యవసాయదారులైతేనేమి, కార్మికులు, కర్షకులు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఆ కేసులో ఏమి కానీ విశేషం లేకున్నా కానీ ఏదో కక్షపూరితంగా ఈ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి ఏదో ఒక రకంగా మంచ అంటించి జైలుకు పంపించి సునకానందం పొందాలని ఒక ఉద్దేశంతో ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత కానీ, అదేవిధంగా మేధావులు, కవులు, కళాకారులు, రాజకీయ, అదేవిధంగా పెద్ద పెద్ద వ్యాపారస్తులు అందరూ కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గౌరవనీయ నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు నన్ను ఏం చేసుకుంటారని ఒక ఉద్దేశంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డికి అధికార దాహంతో గర్వం అనేది నెత్తికెక్కింది. ఆ గర్వం దించాలంటే ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి అరాచకాలపైన పోరాడాల్సిన మన అధినేతను చంద్రబాబు నాయుడు గారిని అక్రమ నిరసనగా ఈరోజు 11వ రోజు మదనపల్లి తెలుగుదేశం పార్టీ తరఫున మదనపల్లి ఇన్ఛార్జి దొంగలపాటి రమేష్ అన్న ఆధ్వర్యంలో నిరాహార దీక్షలో పాల్గొన్న సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు సిఐడి వాళ్ళు 2 రోజులు కస్టడీకి తీసుకున్నారు. నిన్న కూడా చేసినారు, ఈరోజు మళ్ళీ చేస్తున్నారు. ఏం చేసినా వాళ్ళు ఎన్ని చేసినా ఎక్కడా కూడా అక్రమం అనేది, వాళ్ళకి తప్పులు అనేది ఎక్కడా కూడా దొరకలేదు. కాబట్టి చంద్రబాబు నాయుడుకి మద్దతుగా ఈరోజు ఐటీ వాళ్ళు కానీ, యూత్ కానీ రోడ్లపైకి వస్తున్నారు. ఈరోజు హైదరాబాద్ నుంచి కూడా రాజమండ్రికి కొన్ని వేల కార్లలో కూడా వస్తున్నారంటే ఏ విధంగా చంద్రబాబు నాయుడికి మీద యువత అభిప్రాయం ఉందో అందరికీ తెలుస్తుంది. కాబట్టి ఈ సందర్భంగా నేను ఒకటే తెలియజేస్తాను, మా అధినేత ఈరోజు మహబూబాబాద్ మండలం మల్యాల గ్రామంలో నూతనంగా మంజూరైన హార్టికల్చరల్ డిగ్రీ కళాశాలలో ఏర్పాట్లను మంత్రి సత్యవతి రాఠోడ్, ఎమ్మెల్యే శంకర్ నాయక్ పరిశీలించారు. ఆ తర్వాత మంత్రి సత్యవతి మాట్లాడుతూ వెనుకబడిన గిరిజన జిల్లా అయిన మహబూబాబాద్ జిల్లాలో కేసీఆర్ పాలనలో విద్యారంగంలో ఎన్నో మార్పులు వచ్చాయన్నారు. హార్టికల్చరల్ డిగ్రీ కళాశాలలో తరగతులను ఈ విద్యా సంవత్సరం నుండే ప్రారంభించబోతున్నామని ఆమె తెలిపారు. సీఎం కేసీఆర్ పాలనలో వ్యవసాయ రంగంలో అనేక మార్పులు వచ్చాయని,
మిర్చి, పసుపు, మామిడి పంటలకు జిల్లా ప్రసిద్ధి చెందిందని మంత్రి సత్యవతి తెలిపారు. అంటే ఇది కాకుండా వెకేట్ మనం ఏదైనా ఏమి తీయకుండా దేన్ని ప్రయోగం చేస్తున్నారా సర్పంచ్ గారు? మీ ఊర్లో ప్రయోగం చేస్తున్నారా? ఇది చూసి ఇంత జామ చెట్లకు ఊళ్ళ చెట్లు 5 కేజీలు 6 కేజీలు ఒక చెట్టు, ఒక గులాబీ చెట్టుకు 10 రకాల పూలు, 10 కలర్స్. ప్రముఖులందరికీ పేరు పేరున నమస్కారం. చాలా సంతోషం. ఎక్కడున్న మహబూబాద్ ఎక్కడి వరకు పోతుందో నిజంగా చూస్తే చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది. మానుకోట పక్కనే ఉన్న మల్యాల ఒకవైపు విసిరేయబడ్డట్టుగా ఉండేది. కానీ ఆ రోజు రఘోత్తమ్ రెడ్డి గారు దాదాపు 170 ఎకరాలు వారికి ఉన్న ఆ వృత్తి పట్ల ఉన్న నిబద్ధతతో ఈ ప్రాంతంలో కూడా రీసెర్చ్ జరగాలి, అనేక కొత్త వంగడాలు రావాలి అని చెప్పి వ్యవసాయంలో విప్లవాన్ని తీసుకురావడానికి ఆ రోజు వారు ప్రయత్నం చేసినారు. 87 మేము అప్పుడప్పుడే రాజకీయాల్లోకి వచ్చినాం. కుమిత్ బెన్ జోషి గారు ఇక్కడికి వస్తే అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉండేది. మేమందరం రాజకీయాలకు అతీతంగా ఆమెను చూడటానికి మహబూబాద్ వచ్చి చూసే ప్రయత్నం చేసినాం. 87లో ఇస్తే 87కి ఈరోజు దాదాపు 40 ఏళ్ళు, 35-36 ఏళ్ళ ఎవరు దీని వైపు పట్టించుకోలేదు. వాళ్ళు పట్టించుకొని ఉంటే ఇన్నేళ్లు పట్టేది కాదు అని చెప్పి నా అభిప్రాయం. ఏదో ఒక కాలేజ్ వచ్చి ఉండేది. కానీ ఈరోజు కేసీఆర్ గారు ఒక రైతు బిడ్డ, ప్రతి అంశం పట్ల వారికి అవగాహన ఉంది. అందుకనే మానుకోటలో ఒక మెడికల్ కాలేజ్ వచ్చిందన్నా, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చిందన్నా, ఇవాళ ఒక హార్టికల్చర్ కాలేజ్ వచ్చిందన్నా అది కేసీఆర్ గారికి ఈ ప్రభుత్వానికే చెల్లింది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రిజిస్ట్రార్ గారు చాలా విషయాలు చెప్పారు. ఈ సంవత్సరం నుంచే మనం ఇక్కడ అడ్మిషన్స్ తీసుకునే విధంగా కాలేజ్ వచ్చి మనకు కావలసిన వసతులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు జరిగే వరకు అని మనం మొదటి కౌన్సిలింగ్లో రాలేదు. కానీ ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు రెండో కౌన్సిలింగ్లో దీన్ని కాలేజీని పెడుతున్నాం. మనకెప్పుడు కూడా ఫస్ట్ మెడిసిన్లో రాని విద్యార్థులు తర్వాత వచ్చే కోర్సుల మీద ఎక్కువ, ప్రత్యేకంగా ఈ కోర్సు మీద. బులెటిన్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విద్యార్థులను తీర్చిదిద్దే అవకాశం టీచర్లకు దక్కడం గొప్ప విషయం. 10th ఉత్తమ విద్యార్థులు ఉపాధ్యాయులను సత్కరించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అనకాపల్లి బొజ్జన్నకొండకు త్వరలోనే అంతర్జాతీయ ఖ్యాతి. అభివృద్ధిలో భాగంగా మాట్లాడిన వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి. యువత దేశాన్ని కుదిపేస్తున్న చంద్రబాబు నాయుడు కేసు నిరసన దీక్షకు సంఘీభావం తెలిపిన మాజీ మంత్రి మండపల్లి కృష్ణ. డీజిల్ గోరలేదు, ప్లాస్టిక్ డప్పులు మోతలేదు. చోడలో సంప్రదాయబద్ధంగా గణేష్ నిమజ్జనంకు శోభయాత్ర. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాజం.